తెలంగాణ కుంభమేళ మేడారం జాతర ప్రారంభమైంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న వనదేవతల జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణ జాతరకు వెళ్లే భక్తుల కోసం టీజీఆర్టీసీ 4000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే జాతర నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాలలో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొబ్బరికాయ మొదలు అమ్మలకు సమర్పించే బంగారం, కోళ్లు, మేకల ధరలతో పాటు ఇల్లు, ప్రత్యేక గదుల అద్దెలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారు. ఆఖరికి చెట్టు నీడకు కూడా కిరాయి వసూలు చేస్తున్నారంటే జాతరలో దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు. మేడారం జాతరలో భాగంగా కిలో మటన్ ధర 900 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. అలాగే కిలో కోడిని జాతర దగ్గర 300 నుంచి 350 వరకు అమ్ముతున్నారు. మొన్నటి వరకు కూడా కిలో 350 నుంచి 400 వరకు, అలాగే నాటుకోడిని ఇప్పుడు 700కు అమ్ముతున్నారు. ఇక జాతర చివరి 3 రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్ల అద్దెలు కూడా భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. కనీస వసతి సౌకర్యాలు లేకపోయినా సరే అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆఖరికి చెట్ల నీడలో సేద తీరడానికి కూడా అద్దెలు వసూలు చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు ఉండటానికి ఇల్లు వెతుక్కుండడంతో స్థానికులు భారీ మొత్తంలో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఒక ఫ్యాన్ తప్ప మరే ఇతర సౌకర్యాలు లేని గదులు కూడా రోజుకు 6000 వరకు వసూలు చేస్తున్నారు. గదులు దొరకని వారు చెట్ల నీడలో సేద తీరడానికి ప్రయత్నిస్తుండగా తోట యజమానులు వాటికి కూడా అద్దెలు వసూలు చేస్తున్నారు. జాతరకు దగ్గరలో తోటలున్న స్థానికులు భక్తులకు చెట్లను అద్దెకిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఒక్కో చెట్టుకు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.